మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్రా వెస్ట్ సిటీ. ORR ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్రా ఫర్ బెటర్ లివింగ్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అంటే అటు మున్సిపాలిటీల్లో ఇటు కార్పొరేషన్లో ఖచ్చితంగా బీజేపీ అనుకున్న దానికంటే ఎక్కువ హవా చాటుతుందని చెప్పి అనుకున్నారు. కానీ ఊహించిన దానికన్నా కూడా చతికిల పడిపోయింది. ఒక్కొక్క కరీంనగర్ కార్పొరేషన్ తప్పితే చెప్పుకోదగ్గ ఫలితాలు బీజేపీకి అయితే లేవు. అయితే ఒకవేళ జనసేనతో అఫీషియల్గా పొత్తు పెట్టుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా వచ్చి తెలంగాణలో ప్రచారం గనక చేసి ఉంటే ఫలితాలు వేరే రకంగా ఉండేవా? అసలు ఎందుకని పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ప్రచారం రాకుండా ఆ వర్డ్ వెనక్కి తీసుకున్నారు అనేటువంటిది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇదే అంశంపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాయి. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక వార్డు జనసేన గెలిచింది. జనసేనకు పనిచేసినటువంటి జబర్దస్త్ ఆర్టిస్ట్ హైపర్ ఆదితో పాటు ఇంకొక జూనియర్ ఆర్టిస్టులు ప్రచారం చేశారు పాలమూరు జిల్లాలో. ఖచ్చితంగా ఈసారి జనసేన బద్దలు కాబోతోంది అని చెప్పారు. కట్ చేస్తే ఒక వార్డుకు పరిమితమైంది. ముందు దీంతో స్టార్ట్ చేద్దాం. జనసేన ప్రచారం మాటలేమో ఒక రకంగా ఉంటాయి, పనేమో ఒక రకంగా ఉంది. అంటే పార్టీ బలపడాలా, ఇంకా బలపడటం మీద వీళ్ళు దృష్టి పెట్టడం లేదా? ఎవరైనా యుద్ధంకి వెళ్ళే ముందు సైన్యాధికారిని సస్పెండ్ చేస్తారా? ఇప్పుడు సైన్యాధికారిని సస్పెండ్ చేస్తే ఇమీడియట్గా సైన్యాధికారిని డిప్లాయ్ చేయాలి కదా కొత్త వాడిని. వాడు కోర్టును లేదంటే ఏదో కార్యక్రమం. అలాగే ఎలక్షన్స్కి మేము కంటెస్ట్ చేస్తామని చెప్పి మొత్తం కమిటీలు రద్దు చేస్తే ఏమనాలండి? ఓకే, పాయింట్ 1. రెండోది, తెలంగాణ సమాజంకి ఒక అవమానం జరిగింది. ఇది కోనసీమ పర్యటనలో తెలంగాణ దిష్టి తగిలింది అని ఓ మాట అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్. చాలాటి దిష్టి తగిలిన వ్యక్తి ఆ మాట అనిపించుకున్నప్పుడు ఇక్కడికి ఆయన ఏ మొహం పెట్టుకుని ఇక్కడ ఎలక్షన్లో నిలబడతాడు. పాయింట్ 1. ఇది మనం ఇప్పుడు రీసెంట్ నెరేషన్స్ అంటాం, కానీ నేను అఫీషియల్ నెరేషన్ ఒకటి ఉంది. బీజేపీ ఎప్పుడో పవన్ కళ్యాణ్ సీటు చింపేసి అవతల విసిరేసింది. చాలామందికి తెలియని విషయం ఇది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మీకు మన బండి సంజయ్ గారు అధ్యక్షుడు తెలుసు కదా. అసలు ఇవాళ బీజేపీకి మొమెంటం తీసుకొచ్చింది ఆయనే కదా. లేదా అసలు మూసీనది రిఫ్లెక్షన్లో ఎంఐఎం దయాదాక్షిణ్యాలతో గెలిచే కిషన్ రెడ్డి తప్ప, లేదా మహాయిత బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్కి వెళ్ళడం తప్ప మనం ఎప్పుడు ఇంకోటి ఏం చూడలేదు అద్భుతం బీజేపీ పరంగా. అంటే రాజాసింగ్ ఎలాగో నిక్కచ్చని వీరుడు, ఆయన హిందూ సమాజానికి పరిరక్షకుడు కింద అక్కడ ఎప్పుడు కోశమాల్లో గెలుస్తాడు ఆయన, ఒప్పుకోలేదు. ఓకే, ఇది తప్ప ఎప్పుడైనా అద్భుతం బీజేపీ నుంచి చూసామా? ఒక 8 సీట్లు ఇవాళ ఎంపీలకు వెళ్ళడం, కొంతమంది ఎమ్మెల్యేలకు వెళ్ళడం, ఇలాంటివన్నీ మనం చూసామంటే అది ఎంత కాదన్నా బండి సంజయ్ గారు. నరేంద్ర మోడీకి ఒక వీక్నెస్ ఉంది. ఫోటోలకు ఎవరన్నా అడ్డు వచ్చినా ఎలా చేరాకు పడిపోతాడో, బండి సంజయ్ గారిని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన అధ్యక్షుడిగా ఒక సభ, అంటే ఆయన పాదయాత్రలు ఏవో చేసి మొత్తానికి నరేంద్ర మోడీ గారిని లాల్ బహదూర్ స్టేడియంకి పిలిచారు. పిలిచినప్పుడు సభలో అందరూ బండి సంజయ్ గారికి ఫుల్ అప్లాస్ ఇస్తున్నారు. ఇస్తుంటే నరేంద్ర మోడీ గారు కూడా భుజం కొట్టి చూసాం. మేమనుకున్నాం, అమ్మ బాబాయ్ ఈయన ఎక్కడికో ఏదో స్థాయికి వెళ్ళిపోతారు బండి సంజయ్ బీజేపీలో అనుకున్నాం. స్పాన్ ఆఫ్ నో టైం బీజేపీ అధ్యక్ష పదవి నుంచి పీకించింది బండి సంజయ్ గారిని. జ్ఞాపకం మీకు అదే? అవును. సేమ్ పవన్ కళ్యాణ్ ఇదే మోడీ గారు ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఈయన్ని సీఎం అని పవర్ స్టార్ అని పవన్ కళ్యాణ్ ఫుల్ జనాలు గోల అన్నప్పుడు ఆయన ఒక సందర్భంలో జన సైనికులను అందరినీ కూర్చోపెట్టి మీరు అలా అరవకండి, నరేంద్ర మోడీ గారు ఎస్పీజీ కమాండ్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పారు. ఒకప్పుడేమో ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పేవారు వీళ్ళకి, సెంట్రల్ ఇంటెలిజెన్స్. ఈయన స్థాయి పడిపోయింది, ఇప్పుడు ఎస్పీజీ కమాండ్ వాళ్ళు మీరు గొల్లెడితే నరేంద్ర మోడీ గారు చెకాకు పడతారు, రారట ఇక మీదట అని చెప్పారట. అది ఆయన వెలిపించుకున్నాడు అక్కసు. మీరు అలా అరిస్తే నరేంద్ర మోడీ గారికి నచ్చట్లేదు, ఆయన రారు అని. దాని పర్యవసానం నేను మెల్లిగా వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి ఆలోచిస్తే ఈయన ఢిల్లీ ఎలక్షన్కి వెళ్ళాడు. జ్ఞాపకం ఉందా మీకు? తమిళనాడు 2 సార్లు ఎగేసుకుని వెళ్ళాడు ఎలక్షన్ ముందు, ఏదో అడవుడు చేద్దామని. 2-3 స్టేట్ల ఎలక్షన్స్కి ఈయన క్యాంపెయినర్ కింద వాడారు తెలుగు ఓట్లకి. బీహార్ ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ వాడలేదు, అక్కడి నుంచి సీట్ చిరిగిపోయింది మనోడిది. సో అంచేత బీజేపీ వాళ్ళు ఆయనని వేరే స్టేట్కి ప్రచారానికి వాడతారన్నది కళ, జరగని పని. అది నేషనల్ లెవెల్లో బీజేపీ తీసుకున్న స్టాండ్. అంచేత మీరు ఇక్కడ తెలంగాణలో రామచంద్రరావు గారు లేకపోతే గతంలో కిషన్ రెడ్డి మొహమాట లేకుండా మొహమ్మద్ అవతల బాయ్ అని గసిరినే ఇతనికి బీజేపీ సెంట్రల్ పరంగా ఆశీర్వాదాలు లేవు.
సీట్ సిరిగిపోయి చాలా రోజులైంది. ఉమ్, నేను చేత మీరు డోంట్ ఎక్స్పెక్ట్ ఎ మిరాకల్ దట్ హీ విల్ కమ్ ఫర్ ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వస్తారన్నది గతం. ఉమ్. అది ఓన్లీ నోటి మాట. ఎవరు పవన్ కళ్యాణ్ నుంచే, బీజేపీ నుంచి కాదు అది. తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా జనసేనతో పొత్తుంటుంది బీజేపీకి అనుకున్నారు. ఎవరు అనుకోలేదు? రామచంద్రరావు గారు రెండు కలిసి ముందుకు వెళ్తాయని చెప్పి రామచంద్రరావు గారు ఎప్పుడైతే ఫుడ్ డౌన్ చేశారో ఉమ్. దానికి తగ్గట్టు కాకుండా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో తెలుగుదేశం జెండాలు కాంగ్రెస్ జెండాలతో కలిసి ఉంటే వాళ్ళు హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు. ఎవరికి? కాంగ్రెస్కి బీజేపీకి. ఉమ్, చూసారు అది? ఉమ్, సోషల్ మీడియాలో హల్చల్లో వస్తుంది అది. ఉమ్, సో ఇక్కడ మీరు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పరంగా ముఖ్యమంత్రి లేదంటే బీజేపీ పరంగానో లేకపోతే ఎన్డీఏ కూటమి పరంగా ముఖ్యమంత్రి నా ఎవరికి అర్థం కావట్లేదు. ఇది కాంగ్రెస్ ముసలోళ్ళు జుట్టు పీక్కున్నా అర్థం కావట్లేదు. సో ఇలాంటి సర్కమ్స్టెన్స్లో ఈ బాధ అర్థం కానప్పుడు మధ్యలో ఈ పవన్ కళ్యాణ్ బాధ ఏంటి? ఉమ్, రెండోది ఇక్కడ మీకు ఫక్తు రాజకీయాలు తెలంగాణ పరంగా ఏ ఆంధ్రాల యొక్క పాలనలో నలిగిపోయామని చెప్పి ఏ నీళ్లు నిధులు నియామకాలని చెప్పి మనం ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పరచుకున్నాం, ఒక పక్క రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశాన్ని పునరాగమనం చేయడానికి లేదా పవన్ కళ్యాణ్ ఏదో విధంగా ఇక్కడ చొచ్చుకొని ఆ మాటలు మాట్లాడిన తర్వాత ఇక్కడ వస్తుంటున్నారంటే ఆలోచించవలసిన విషయం. ఎలాగో ఈ బీజేపీ సైంధవ రాజకీయాలే చేస్తుంది. సైంధవ రాజకీయాలు అంటే ఎవరిని ఉద్ధరించడానికి ఎలక్షన్? అసలు మన బడ్జెట్ ఎలక్షన్స్ తర్వాత ఈ పాటి 210, 250 దగ్గర గెలిచారంటున్నారు. అసలు ఆ ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు అడగాలని ఏమి ఇచ్చారని ఇక్కడ? ఇప్పుడు మీరు గమనించలేదు, 64 స్థానాలు గెలిచింది కాంగ్రెస్. రూరల్ ఓటు బ్యాంక్తోనే కదా గెలిచామని చెప్పారు. ఇవాళ దగ్గర 50% ముక్కుతో మూలుగుతో గెలిచారు వాళ్ళు. 64 కార్పొరేషన్ మున్సిపాలిటీలు గెలిచారు, 3-4 కార్పొరేషన్లు గెలిచారు. ఏం సార్ ఇది? మిగిలినవన్నీ పార్టీలు కలిపితే బీఆర్ఎస్, వీళ్ళు చెప్పిన బీజేపీ, ఇతరులు అందరూ కలిపితే వాళ్ళు 50% ఉన్నారు. ఇది ఫస్ట్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే 36 హంగు. 100లో కనీసం 80 పైన వస్తే వీళ్ళు రూలింగ్ గవర్నమెంట్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. 100లో 36 హంగ్ ఏంటి? ఇక్కడేమో 2081 వార్డు మెంబర్లోను కౌన్సిలర్లు ఉన్న దగ్గర ఎన్ని గెలిచారు వాళ్ళు? 1300 చిల్లర వాళ్ళు గెలిస్తే 700 పైన వీళ్ళు గెలిచారు. బీఆర్ఎస్ ఒకటే. అంటే 50% మీరు గెలిచిన దాంట్లో 50% నిలబడి ఉంటే కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఏమి సాధిస్తారు మీరు? తప్పించి ఒక పక్క ఏది రైతు బంధు ఇచ్చేస్తామని చెప్పారు, సర్పంచ్ ఎలక్షన్స్తో ఎగ్గొట్టారు. ఆర్బీఐ నుంచి డబ్బులు డ్రా చేసి ఉన్నాయి, మాకు రెడీగా ఉన్నాయి, మీకు ఇచ్చినవి అన్నారు. మీరు చెప్పిన నిన్న 12వ తారీఖు ఏదో డేట్ చెప్పారు, అది కూడా ఎత్తిపోయింది. ఇప్పుడు దీనికి ఏం చెప్పారు? ఇది ఈ ఎలక్షన్స్ కోడ్ అడ్డిందని చెప్పారు. నెక్స్ట్ వచ్చింది ఎత్తికేం వస్తుంది? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టేస్తారు మళ్ళీ ఎలక్షన్ కోడ్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చాలా ప్రొయాక్టివ్గా ఉంటుంది. క్యాబినెట్ మీటింగ్ కన్నా ముందు మీరు ఏదో డేటా తీసుకుంటే నేను కూడా మీకన్నా ముందు చెప్పేస్తాను, లేకపోతే మీరు చెప్పిన తర్వాత నేను చెప్తానన్న దీంట్లో ఉన్నారు వాళ్ళు. కొత్త ఎలక్షన్ కమిషన్ ఉంది, మీరు గమనించట్లేదు. పవన్ కళ్యాణ్ కనుక ప్రచారానికి వచ్చి ఉండుంటే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ కానీ జనసేన ఒక వార్డు కాకుండా ఒక ఒక సాటిస్ఫైడ్ పొజిషన్లోకి వచ్చి ఉండేదా? బీజేపీ కనుక పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించుకుంటే ఆ స్థానాలు కూడా రాకపోయింది. ఇంకా ప్యాథటిక్ పర్ఫార్మెన్స్ ఉందండి బీజేపీది. ఇక్కడ తెలంగాణ ప్రజలకి అంత అవమానం కదండి ఆ మాట. మనం దృష్టి పెడతాం ఇక్కడి నుంచి. మనం స్వయం ప్రతిపత్తి ఎదిగాం ఇవాళ. అందులో వాళ్ళు చెప్తున్న అబద్ధాలు ఇక్కడ తెలంగాణ ప్రజలు అప్పుడు గ్రహించలేరా? ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తాను మీకు అర్థమయ్యే భాషలో. రేవంత్ రెడ్డి గారి వల్ల నేను సన్నబియ్యం ఇస్తున్నాను అందరికీ చెప్తున్నాడు. కానీ కేసీఆర్ గారు సన్నబియ్యం సంపాదించి పండించే సామర్థ్యం ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఒకప్పుడు మనం దొడ్డు బియ్యం తినేవాళ్ళం కదా తెలంగాణలో. ఇవాళ సన్నబియ్యం గర్వంగా అందరం తింటున్నాం. ఒకప్పుడు సోనా మసూరి కర్నూలు నుంచి వచ్చింది, అది అద్భుతంగా మాడుకునే వాళ్ళం. ఇవాళ తెలంగాణ సమాజంలోనే మనం అద్భుతాలు సృష్టించుకుంటున్నాం ఇక్కడ. అవునా కదా? అక్కడ అబద్ధాలు ఏంటి చెప్తారు? సంపద మేము సృష్టిస్తామని. ఇక్కడ సంపద సృష్టించడానికి వెసులుబాటు ఇచ్చాడు. హయ్యెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఎంటైర్ ఏపీ, మొత్తం 33 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపిన దగ్గర ప్యాడీ హయ్యెస్ట్ ప్రొడక్షన్ తెలంగాణ నుంచే ఉంది. సో రైతే రాజు అన్నప్పుడు రైతుకి నెత్తిమీ పెట్టింది ఎవరు? నెత్తిమీ పెట్టుకుంది కేసీఆర్. ఇది కొట్టేసినట్టు కనబడుతున్నప్పుడు తెలంగాణ సామర్థ్యానికి మళ్ళీ వాళ్ళ పెత్తందారుల కింద వస్తామంటే ఎవరు ఊరుకుంటారు? ఇక్కడ కోనసీమకు దిష్టి తగిలింది, అందుకే కొబ్బరి చెట్లకు ఈ విధంగా అయింది. దిష్టి తగిలింది అనమానండి, కానీ తెలంగాణ వాళ్ళు దిష్టి తగిలింది అనడం తప్పు కదా. అదే ఆ మాటను ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా ఒప్పుకోను. ఆ మాట అన్న తర్వాతే కదా కొండగట్టుకు వచ్చి ఆలయ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో సహా కలిపి వచ్చింది. అప్పుడు బాగా ఆదరణ ఉంది కదా. ఒకవేళ నిజంగా తెలంగాణ సమాజంలో పవన్ కళ్యాణ్ పైన ఆ వ్యతిరేకత ఉండి ఉంటే అప్పుడు ఏదో ఒక నిరసన తగిలి ఉండేది కదా. సార్ ఒక మాట చెప్పనా, ఆయన ఒక సినిమా యాక్టరు,
ఆయన 2019లో కూడా తెలుగుదేశం కాకుండా ఆయన ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు ఆయనకి ఏం పట్టం కట్టారో 2 స్థానాల్లో అందరికీ తెలిసిన విషయమే. జనాలు సినిమా యాక్టర్లకి రావడం సర్వసాధారణం, అవునా కదా? కానీ ఆయన అలా ఓట్లు వేయించుకున్న సామర్థ్యం నాకు తెలిసి ఒకసారి రామారావు గారితోనే అయిపోయింది. చిరంజీవి గారికి ఒక ప్రయత్నంలో ఒక సెట్ ఆఫ్ పీపుల్ కన్సాలేట్ అయ్యి అక్కడి నుంచి ఆయన రాజకీయాలు చేయలేక ఆయన వదిలేయడం చూసాం. ఈయన రాజకీయాలు ఎవరికి అర్థించడానికి ఏడు చేయడానికి చేస్తున్నారు, ఎవరికి అర్థమే కావట్లేదు. అతిగతి లేని రాజకీయం ఇది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఇది ఎటు నుంచి ఎటు భూమిలో అవుతున్నాయి, ఎటు పక్క నుంచి ఎటు వెళ్తున్నాం అన్నది వాళ్ళు గ్రహించగలగాలి. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్తో ముగిస్తారు ప్రసాద్ గారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని బీజేపీ పక్కన పెట్టిన మాట నిజమే గనక అయితే లోకేష్ గారిని పూల్ స్టాప్ చేస్తుందా బీజేపీ రాబోయేటువంటి రోజుల్లో? ఎందుకు చేస్తుంది? దే ఆర్ ఆల్ వెయిటింగ్. లోకేష్ మూవ్ కనుక పడితే అటు నుంచి వాళ్ళ మూవ్లు ఉంటాయి, ఉండకుండా ఉండవు. వీళ్ళు కేవలం ఒక నెంబర్ గేమ్ అండి. 164 ఇచ్చారు. దే ఆర్ జస్ట్ డూయింగ్ ఏ పపెట్ షో. ఏమీ డిస్కషన్స్ లేవు వాళ్ళ దగ్గర, అడవాడు పెట్టడం తప్ప. వాళ్ళు చేస్తున్న పనే ఉంది, జగన్మోహన్ మీద పడేయడం తప్ప ఏమైనా కొత్త పని మీకు ఇన్నోవేటివ్గానే ఉందా? ఇవాళ బడ్జెట్ పెట్టారు, మూలధన వ్యయంకి 45,000 కోట్లు అలకేట్ చేసుకున్నారు, 4,000 కోట్లకి వచ్చి పెట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయలేకపోతున్నారు అర్థం. ఇంకేం చేస్తారు అసలు కనుక్కోండి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్.